నువ్వు దేవుడి వైపు చూడు. దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. నీకు అపాయం రానియడు, నీకు ఇబ్బంది కలగనివ్వడు, నీ కష్టం రానివ్వడు, నీ ప్రమాదం రానివ్వడు అని కీర్తన 97వ కీర్తన 10వ వచనంలో చెప్తున్నాడు. అలాగే 97వ కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అపాయం రానివ్వను, అతను నేను కాపాడుతాను, అతను నేను తోడుగా ఉంటాను, అతన్ని ఆదరిస్తాను, ఆయన నా కుమారుడు అంటున్నాడు. అంతబట్టిగా కాదు, 91వ కీర్తన 4వ వచనం అన్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నీ బిడ్డలకి తోడుగా ఉంటాడు. నీ కుమారులకి, నీ కోడళ్ళకి, నీ కొడుకులకి, నీ కూతుర్లకి దేవుడు తోడుగా ఉంటాడు. చదువులో, విద్యలో, ఉద్యోగంలో తోడుగా ఉంటాడు. అందుకే నేను దేవుడి వైపు చూడు. నీ గృహ చుట్టూ దేవుని కంచె ఉంటుంది. దేవుని యొక్క బిడ్డగా జీవించు, అంగలార్చు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అద్భుతమైన కార్యములు చేసే దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. యేసు నామములో ఈ కార్యములు జరుగునుగాక. ఆమేన్.